తీరినా ఏ బాధపడ్డరా దేవుడు అయ్యా పరిజీలల్లా మీకు అక్షర రాని సొమ్ము నాకు అక్షర చే సొమ్ము నాకు దారవల్లా చెయ్యాలండి దారవేసమని కొన్ని లక్షణ దామూల పట్టుకున్నట్టు ఒకనాడు అక్షర రాని సొమ్ము అక్షర వచ్చే సొమ్ము కనుక ఏంటి అడవిలో ఉన్నదు ఆడిదానివేమి చేసుకుంటావు నా చెల్లె ఒకనాడి కన్నా అమ్మవారిని ఏమి చేసుకుంటావు అన్నప్పుడే లేదు లేదు నాయనో అయ్యరారు చేసుకుంటే ఎక్కడ లేకుండా నాకు అన్నమండి పెట్టిన సారురా బిడ్డ కొడుకులారా మనమలేదన్నప్పుడు భగవంతుని పేరు వేగ కొలుపుల వల్ల నా చెల్లెని విశ్వమని ఆల్మీనికి అక్కడ 3 దక్షిణ తామూల పడ్డరు అయ్యో కొడుకులారా ఈ గడ్డ ఎక్కి ఆ పులిగి ఆ పొలవర్త మీద రానాయన ఏడు పోతా ఉన్నాయి దేవుడు ఏడు పోతా ఉన్నాయన్నప్పుడు నిజమే అనుకోని కొలుపుల మల్లము ఆకరించుకోని భగవంతుని పేరు మీద కొలుపుల మల్లముకు దండాలు పెట్టి తల్లి మాటలు పట్టినారే రామరామ అవతారు వెనుక 3 కంచి మేకలు గాయించుకోని ఇంకా కంచి మేకలు గాయించుకోని గొల్ల అవతారం ఎత్తుకొని మంగ చుట్టూ కర్ర పెట్టరు కర్ర ఎక్కువ అనుకుంటా మేకల అయ్యా సన్నాడమ్మా మల్లయ్యో భగవంతుడు మల్లయ్య మేదలు వేపబడ్డనే ఎల్లు చూడబట్టే ఓ దేవుడు గొల్ల మల్లయ్య చూసుకోరు ఇక భగవంతుని అవతారం ఎత్తుకోరు వచ్చుడయ్యా గొల్ల మల్లయ్య నువ్వు 1 లక్ష మందిని మేకల మేత వేతున్నావు నువ్వు ఇక్కడ 7 ఎడ్ల మీద గోరగా ఎవరన్నా ఎర్రపచ్చ బాలుడు పోయిందా బాలుడు బాలుడు బాలవీరుడా అయ్యా నేనే పూర్ణగా మాది కంచి వేరి పట్ట వద్దరాజు వారి భూపాల సిద్ధమ్మ సింధర్మ 7 రూపాయలు నీలమయ్యా అచ్చర తుంబాల
అప్పుడు కొల్ల మల్లయ్య తాత ఒకనాడికి మా దగ్గర ఏమున్నది ధనమో కొట్టుకున్నాం ధాన్యమో కొట్టుకున్నాం 7 గుర్రాలు పోగొట్టుకున్నాం 7 ఎద్దలు పోగొట్టుకున్నాం 7 ఎడ్ల మీద గోడలు పోగొట్టుకున్నాం మేము మా దగ్గర ఏమున్నది అయ్యో మల్లయ్య అయినా పర్వాలేదు ఇంకా మీ తోడ పుట్టింది ఇంకా కూడా పెరిగింది 7 ఎన్నికల పుట్టింది మీరు మీ చెల్లెలకి ఎద్దులో పద్మదేవిని అత్తన్నమని మీరు కొల్లమల్లేకిస్తామని ఒకనాడికి నాకు విధానం ఇయ్యరు మీరు అయినందరూ కూడా పలికేలమ్మా అమ్మా ఇలా కొల్లమల్లేకించిన వాళ్ళ నాడు కొలుపుల మల్లమ్మకు చెల్లెని ఇచ్చిన మనము 7 బలిజీలు బదులుకుంటూ ఇస్తామా అంటున్నాం కనుక మన చెల్లెని ఎవరికి ఇస్తాం మనం ఆ చెల్లెని మనం తీసుకొని పోదామనుకో అయ్యో కొల్ల మల్లయ్య తాత మా చెల్లెని కనుక నీకు ఇస్తాం కనుక దక్షిణ తాంబూలం పెడతాం మా చెల్లెని ఇస్తామయ్యా దేవుడు పర్వాలేదు కొల్ల మల్లయ్యో అయ్యా ఈ గడ్డ ఎక్కి వంపది ఆ గుట్ట సాటి పోతారుగా 7 ఎడ్లు దొరుకుతాయి నాయన వెళ్ళిపోర బాల వీరుడా ఈ గుట్ట దాడితే అటువంటి కూలితోని సమ్మి చెల్లె నీకు దొరకబోదురు నీ చెల్లె కనుక ఒకనాడికి 7 ఎడ్లు దొరకాలంటే ఈ గుట్ట దాటి సాటికే ఉన్నారు కనుక వెళ్ళిపోతాడు ఎర్ర పచ్చని కత్తెర దుంపాల వాడి కడగల్ల ముఖం ఓడు కనుక అనుకోని భగవంతుడు మల్లయ్య వెళ్ళిపోతాడు హాయిరు రమ రమ రామ రామ రాఘవ రామ రామ రమ రమ రామ రామ రాఘవ రామ రామ 7 గురుగాక 10 రోజులుగాక వెళ్ళిపోదాక నేను ఎక్కడ పోతురా మళ్ళా బలిగల వల్ల వారు కోరి మల్లయ్య దారి పట్టబట్టరు ఎక్కడ గుట్టల పర్వతాలు ఎండల గుమ్మడి పంట రోరి ఎండలు కొట్టి రోగాలు వదిలే కత్తరి ఎండలు కొట్టి కామరలు పంట కాకలు ఎక్కలేని దూపలేసుని పొయ్యిల తోల చాటు రాజు పొట్టలు జల జల చాలుగారు పట్టరు ఎర్రని ఎండలోరా గుమ్మడి పండుగోలే పటమారుకోని భగవంతుడు మల్లయ్య తుర్గా అవతారం ఎత్తుకోని అరే ఊరుకొండ పేరు వేసుకొని నవాబు అవతారం ఎత్తుకొని భగవంతుడు మల్లయ్య గుర్రం మీద పడ్డాడే హగుడు మల్లయ్య మీద పడ్డాడే హగుడు మల్లయ్య దేవదేవుడు మల్లన్న దేవరాజు మల్లయ్యో భగవంతుడు మల్లయ్య గుర్ర మీద వెళ్ళిపోయేటప్పుడు 7 రూపాయలు దవసం గుర్ర మీద పోతాడు ఈ గురుడుగా కానీ గుర్ర మీద ఉన్న మానవాన్ని పిలిచి అల్లిచిన మాటలుగా ఇంకా అడుగుదామన్నా
మల్లయ్య అంటారు కదా. అయ్యా తురక మల్లయ్య పర్వాలేదు, ఇక్కడ ఇక కత్తెర చొంపాలు ఎర్రపచ్చని పోవడానికి 7 ఎడ్డలు కొట్టుకుని 7 ఎడ్డ మీద గోడలు కొట్టుకొని గోడల మీద బంగారం తీసుకొని పోతా ఉన్నాడా. నువ్వు చెప్పుతా నేను నాకేమిస్తారు మీరు మాకు కాలం కర్మ కత్తారు సత్తడమని అక్కలేని అడుగులుకుంటా వెళ్ళిపోతా ఉన్నాం. కోతికైన గీత రక్త సక్కదనమన్నారమ్మో. ఇంతే ఉందో ఇక గోనెల పోగొట్టుకొని 7 ఎడ్డలు పోగొట్టుకొని బంగారం పెట్టుకొని అడుగులో వెళ్ళిపోతున్న ఆగంట పక్షి పోలి ఇంకా చెట్టుకు పుట్టడు వలపోతున్నావు నాయన. వెళ్ళిపోతా ఉన్నాం అనుకున్నాం అయ్యా పర్వాలేదు నాయన మాల వీరుడా. నీకు అక్కర రాను సొమ్ము నాకు అక్కర సొమ్ము నాయనో.